కొండమాయపల్లె గ్రామము, రుద్రవరం మండలము. మాది నా భర్త ఎలగలపల్లె పొలిమేరలో మాది 2 ఎకరాల చేను ఉంటే 2 ఎకరాల చేను గెనాలు వేసుకొని పోయింటే వాళ్ళు చేను పక్కల తగాదండి చేను వాళ్ళు వచ్చి మా పని చేసుకునేటోని 4-5 మంది వచ్చి సాలెళ్ళు వాళ్ళు గొడ్డేళ్ళు కత్తులు అన్నీ తీసుకొని వచ్చేసి వాళ్ళు గెనాలు వేసుకుంటుంటే మాది కూడా అది ఇది అని చెప్పేసి నా భర్తను అనేకంగా బురదలు వేసి కొట్టి నా భర్తను సంపనీకి వచ్చింటే నా భర్త తప్పించుకొని వచ్చి స్టేషన్ రుద్రవరం స్టేషన్ దగ్గర వచ్చి ఈడ సారోళ్ళ కాడ పన్నాడు. ఆడ మాకు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా భర్తను ఎట్లా కొట్టినారో వాళ్ళను ఈ ఇసబెట్టకూడదు అని కోరుకుంటున్నాను. నేను పేరు చిన్నజాములయ్య, వాసగిరి రవి, మళ్ళా గడ్డం మధ్యలేటి, గడ్డం రామచంద్రుడు, గడ్డం మణికంఠ. వీళ్ళు నా భర్తను సంపనీకి కట్టెలు తీసుకొని గొడ్డేళ్ళు తీసుకొని రవి వీళ్ళు మొత్తం నా భర్త మీదకి దాడి చేయడానికి వచ్చినారు. నా భర్తను 5 మంది కలిపి నా భర్త మీదకి సంపనీకి వచ్చినారు. వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని ప్రాణభయంతో వచ్చి రుద్రవరం స్టేషన్ దగ్గరికి నా భర్త తప్పించుకొని వచ్చి ఈడ సారోళ్ళ దగ్గర నా భర్తను ఎందుకు సంపనీకి వచ్చినారు వాళ్ళు నాకు చెప్పాలి సార్. వాళ్ళని ఏమన్నా అన్నామా? మేము ఏమన్నా కదా, మా చేలో మేము పని చేసుకుంటున్నాం. మా పని చేసుకునేతో వీనికి ఎందుకు రావాలి? మా వీనికి ఒకవేళ ఏమన్నా నా ముగ్గురు తాగినాడా? తాగలేదు. ఈరోజు పొద్దున్న నుంచి ఇంటికి అన్నారు. రుద్రవరం మండలము, కొండమాయపల్లి గ్రామము, ఎలగలపల్లి పొలిమేరలో 337 సర్వే నెంబర్లో 3 ఎకరాల 87 సెంట్లు ఉంటే నా తమ్ముడు 2 ఎకరాలు చేను దగ్గరకు పోయి గెనాలు వేసుకుంటుండగా, తల్లి కొడుకు దాని గెనాలు వేసుకుంటుండగా 5 మంది వాసగిరి చిన్నదమ్ములయ్య, వాసగిరి గడ్డం మణికంఠ, సాల రవికుమారు, ఈ గడ్డం మధ్యలేటి, గడ్డం మణికంఠ 5 మంది కలిసి నా తమ్ముని మీదకి దాడితో గొడ్డేళ్ళు కత్తులతో దాడి చేసి కన్ను కాడ గొడ్డేలు కాకబడినది, చెవు గుడి కొరకబడినారు. సరే అదేవిధంగా మాయమ్మను గుడి కట్టెతో కొట్టి ఎత్తి కిందేసి బుడ్రలో సుమారుగా ఆమెను కూడా కొట్టడం జరిగింది. ప్రభుత్వం వారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా 3 ఎకరాల 87 సెంట్లు పెండింగులు ఉండగా వాళ్ళ ఉత్తర్వులు చేసుకుంటున్నా కూడా దాని గురించి ఏమనలేదు. నా తమ్ముడు నా పొలంలో చేసుకుంటుంటే నీ పెళ్ళాందంగా మాదిగ పెళ్ళానేదంగా లంజా మాదిగ లంజా అని ముసలామెనందు కొట్టి అతి దారుణంగా ఇచ్చేసి దాడి చేయడం జరిగినది. ప్రాణభయంతో నా తమ్ముడు తప్పించుకొని స్టేషన్ దగ్గరికి రావడం జరిగినది. ప్రభుత్వం వారు ఖచ్చితంగా న్యాయం చేయవలసి, పోలీస్ శాఖ వారు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కొట్టినారు చెప్పనీకి నాకు ఈ గొంతు కొట్టుకొని మరి పిల్లల్ని కానీ నరికినారు, కత్తులతో గొడ్డలతో చేసినారు. దీనివల్ల నాకు ఇదల్లా అయిపోతే మాట్లాడడానికి నోరు రావటం లేదు. పోలీసు వారు నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక యుగలాంగుని ఈ రకంగా నా మీద దాడి చేసినారు. గుల్లాంగమైన నన్ను ఈ రకంగా గొడ్డలతో సంపన్నికి వచ్చినారు, గొడ్డలతో కత్తులతో వికలాంగుని ఈ రకంగా నాకు దాడి చేయడానికి వచ్చినారు. నా చేలో పని చేసుకుంటే ఈ రకంగా దాడి చేసి నన్ను ఈ రకంగా చంపినారు. తప్పించుకొని వచ్చినాను. నాకు పోలీస్ శాఖ వారు నాకు న్యాయం కావాలి చేయాలని కోరుతున్నాను.